మనము అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ గురించి చెప్పుకుంటున్నాం కదండి. అంటే ఏ ఫుడ్స్ తింటే ఏమి ప్రాబ్లమ్ వస్తుంది అన్నది ఒక ఎపిసోడ్ చేసాము. అది చిప్స్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ నౌ చాలా నెక్స్ట్ అందరూ బాగా అడిక్ట్ అయిన థింగ్ ఏంటంటే కూల్ డ్రింక్స్. హాయ్, వెల్కమ్ టు హోమియో మీకోసం సుధారమణ హోమియో క్లినిక్, డాక్టర్ పద్మజ, తాడేపల్లిగూడెం. నేను గమనించగా ఈ మధ్య చాలా మంది ఇళ్లలో, ఈ మధ్య చాలా కాలం నుంచి కూడా జస్ట్ ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్ బాటిల్స్ పెట్టుకొని డైలీ కన్సంప్షన్ అనేది, అదే డైలీ తీసుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే కూల్ డ్రింక్స్ ఇంకా రెగ్యులర్గా తాగడం, అదే అదొక సరదా అంతే. ఏ అకేషన్ వచ్చినా కూల్ డ్రింక్స్, ప్రతి దాంతోనూ అది కంబైన్ చేస్తున్నాం కదా. కానీ ఈ రెగ్యులర్గా తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి ఎన్ని ప్రమాదాలు ఉంటాయి, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నది ఈరోజు ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే పిల్లలకి ఇచ్చే ఆహారాల గురించి చెప్పుకుంటున్నాము, ఇది పెద్దవాళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తుంది ఈక్వల్లీ. సరే, ఫస్ట్ మనం వివరాల్లోకి వెళ్తే, ఫస్ట్ థింగ్, కూల్ డ్రింక్స్లో బాగా ఎక్కువ ఉండేది షుగర్ కంటెంట్, హై షుగర్ కంటెంట్. హై షుగర్ కంటెంట్ వల్ల మనకు వచ్చేది ఫస్ట్ థింగ్ ఒబేసిటీ, ఒళ్ళు వచ్చేస్తుంది. ఒబేసిటీ తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోద్ది, అంటే ప్యాంక్రియాస్ మాల్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. కి బాడీ, అదే ఇన్సులిన్ బాడీ మీద వర్క్ చేయడం మానేసి షుగర్ కంటెంట్ పెరిగిపోయి డయాబెటీస్, మళ్ళీ టైప్ 2 డయాబెటీస్ స్టార్ట్ అయిపోతుంది. అలాగే హై షుగర్ కంటెంట్స్ వల్ల ఏమవుద్ది, మనం తాగేది పళ్ళు, ఖచ్చితంగా పళ్ళకి తగులుతుంది కాబట్టి పళ్ళ మీద ఉన్నటువంటి పై పొర ఎనామిల్ మొత్తం డ్యామేజ్ అయ్యి టూత్ డికే స్టార్ట్ అయిపోతుంది, అదే పళ్ళు పాడవడం స్టార్ట్ అయిపోతుంది. అండ్ తర్వాత ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి వీటిలోనే, కూల్ డ్రింక్స్లో. ట్రైగ్లిజరైడ్స్ వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అంటే చెడు కొలెస్ట్రాల్, అది పెరగడం వల్ల మీకు ఆటోమేటిక్గా హై బీపీ, మళ్ళీ హార్ట్ డిసీజెస్కి లీడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, ఫాస్ఫారిక్ యాసిడ్ కలిగి ఉంటాయి కూల్ డ్రింక్స్ ఎక్కువగా. ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోద్ది. అంటే మనం తీసుకునే పాలు కానీ, లేదా ఈ పెరుగు, వీటిలో ఉండే, టమాటాలు, ఆకుకూరలో ఉండేటటువంటి కాల్షియం కూడా మన ఒంటికి పట్టదు. ఫాస్ఫారిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల కాల్షియం అది తీసుకొని ఇవ్వదు. సో ఆటోమేటిక్గా బోన్ స్ట్రెంత్ చాలా వీక్ అయిపోయి బోన్స్ వీక్ అయిపోతాయి. అయితే బోన్స్ వీక్ అయిపోతాయి, లేదా బోన్ ఎక్సెసివ్ గ్రోత్ కూడా కొంతమందిలో మనకు చూస్తూ ఉంటాం కూల్ డ్రింక్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు. అలాగే ఈ ఫ్రక్టోస్ కాన్సిరప్స్, అలా మనం అనుకుంటాము ఓన్లీ కోలా టైప్ అవి మాత్రమే తేడా చేస్తాయి, కార్బోనేటెడ్ అవి మాత్రమే తేడా చేస్తాయి. నెక్స్ట్ ఫ్రూట్ బేస్డ్ ఉంటాయి కదా, అలాంటివి మ్యాంగో ఫ్రూట్స్, అలాంటి బేసిస్ అయిన కూల్ డ్రింక్స్ ఉంటాయి, అవేమి తేడా చేయవు, కాదు, అవి కూడా చాలా ప్రమాదకరం. ఎలా అంటే ఫ్రక్టోస్ కార్న్ సిరప్ ఉంటుంది వీటిలో. యాక్చువల్గా మనం మెయిన్ ఫ్రూట్స్ తీసుకొచ్చి వేయరండి, ఫ్రక్టోస్ కార్న్ సిరప్ అని దాన్ని బేస్ చేసుకొని కెమికల్స్లో కలిపే పెడతారు. అది దానివల్ల మనకి ఎక్కువ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, యాక్చువల్గా ఫ్యాటీ లివర్ ఎక్కువ ఈ తాగుడు ఉంటుంది కదండి, అదే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఎక్కువ మనం ఫ్యాటీ లివర్ చూస్తాం. బట్ నవేడేస్ ఏంటంటే ఆల్కహాల్తో సంబంధం లేదు, నాకెందుకు ఫ్యాటీ లివర్ వచ్చింది అంటాం. కానీ కారణాలు ఇవి, వీటిలో ఉన్న కార్న్ సిరప్స్ వల్ల కూడా మనకి లివర్ ఫెయిల్యూర్స్ ఈజీగా వస్తున్నాయి. ఫ్యాటీ లివర్స్, లివర్ ఫెయిల్యూర్, ఇవి మనకి ఈజీగా వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. అండ్ తర్వాత నెక్స్ట్ బట్ నాట్ లీస్ట్, క్యాన్సర్. ఎన్ని రకాల క్యాన్సర్స్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, ఈసోఫేజియల్ క్యాన్సర్ ఉంది, కోలోరెక్టల్ క్యాన్సర్స్ వస్తున్నాయి, ఇవన్నీ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్. ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అంటే యూట్రస్ గర్భసంచి క్యాన్సర్, ఇలా క్యాన్సర్కి కూడా దారితీస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే రెగ్యులర్ డైట్స్తో పాటు కూల్ డ్రింక్స్ వద్దు. అసలు కూల్ డ్రింక్స్ చాలా తగ్గించుకుని 15 డేస్కో 1 మంత్కో ఒకసారి ఎప్పుడైనా సరదా తీసుకుంటే ఓకే, కానీ రెగ్యులర్ బేసిస్లో మాత్రం కూల్ డ్రింక్స్ వద్దు, అవి కూడా చాలా హార్మ్ఫుల్. సో మన డైట్లో వీటిని కూడా తీసేద్దామండి, ఓకేనా. కంటెంట్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ పుష్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు కొత్త వీడియోస్ వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.